అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతల ఆగ్రహాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంత్రుల కార్యాలయాల నుంచి ఫైల్స్ తరలింపు హైదరాబాద్లో సంచలనంగా మారుతున్న క్రమంలోనే రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆగ్రహాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ గులాబీ ఎమ్మెల్యే అక్రమంగా తమ భూమిని ధరణిలోకి ఎంట్రీ చేస్తున్నారని అమ్మా న్యూస్ ఎదుట గోడు వెలబోసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు పట్టణం కాంట్రాక్టర్స్ కాలనీలో నివాసముంటున్న జాన్ రామ్ కుమార్ కు చెందిన 3 ఎకరాల అసైన్డ్ భూమిని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనేడు రాఘవేంద్రరావు అక్రమంగా కాజేశారని బాధితులు వాపోతున్నారు. తమ భూమిని అడ్డదారుల్లో ధరణిలో ఎంట్రీ చేసుకుని తమ పొట్ట కుట్టారని ఆరోపిస్తున్నారు. ఎవరెవరి దగ్గర వాటన్నిటిని కబ్జా చేసిన ఉదంతాలు ఒక్కొక్కటిగా ఫిర్యాదులు అందుతున్నాయి. మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా వారిని ఆదుకుంటాం, అండగా ఉంటాం. ఇక్కడ గెలిచిన స్థానిక శాసనసభ్యుడు కూననేని సాంబశివరావు గారు మీకు అండగా ఉంటారు, మీ సమస్యల్ని వారు తీరుస్తారు, మీకు జరిగిన అన్యాయాన్ని వారి ద్వారా మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళని మేము ఈ రోజున చాలా మందిని కలవటం జరిగింది. అందుట్లో భాగంగానే బీసీఎం రోడ్ లో అయ్యప్ప గుడి ఎదురుగా ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ మెయిన్ రోడ్ కి దాదాపు 600 గజాలు ఉన్నటువంటి స్థలం గతంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా దాన్ని గవర్నమెంట్ స్థలాన్ని వారు స్వాధీనం చేసుకుని ఇప్పటికీ కూడా ఇందాక కూడా మనం వెళ్ళాం, వారికే నెల కిరాయి కడుతుండట ఆ ఖాళీ స్థలాన్ని. అట్లా బినామీ పేరు మీద ఆ స్థలాన్ని కబ్జా చేసి దాన్ని ఇవాళ ఎకరం గజం ₹1,00,000 విలువ చేసే స్థలాన్ని ఇవాళ 90,000కి ఇస్తాం, 80,000కి ఇస్తాం, ఆఖరికి 70,000కి ఇస్తాం. మేము దళిత బంధు అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాం, మరి వాళ్ళకందరికి మేము రిటర్న్ కట్టాలా, మాకు ఎలక్షన్లలో ఓడిపోయాం, అప్పులైంది అని ఆ స్థలాన్ని నవబార్ దగ్గర ఉన్నటువంటి ఒక 2 ఎకరాల స్థలాన్ని ఇక్కడ ఇవాళ ఈ వెంకటేశ్వర హిల్స్ లో ఉన్నటువంటి స్థలం దాదాపు 3 ఎకరాలు ఇక్కడ వీరి దగ్గర బలవంతంగా దౌర్జన్యంగా లాక్కున్నటువంటి ఈ స్థలాన్ని ధరణిలో వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ధరణిలో ఎక్కించుకొని వారు కూడా వీళ్ళకి అన్యాయం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇదే సైట్ లో ఉన్నాం. అధికారం పోయింది, అయ్యగారి ఎమ్మెల్యే పదవి అయిపోయింది. దీంతో ఆ కుటుంబంతో నష్టపోయిన కుటుంబాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పాలవంచు పట్టణంలోని పేరేజీ సల్మాన్ కు చెందిన 817 భూ సర్వే నంబర్లో 3 ఎకరాల భూమిని కాజేశారని ఆరోపిస్తున్నారు. 2001 అక్టోబర్లో పేరేజీ సాల్మన్ కు బ్రహ్మచారి కావడంతో తన అన్న కుమారుడు జాన్ రామ్ కుమార్ కు ఆ 3 ఎకరాల భూమి వీలునామాతో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం 2020లో ఆ భూమికి ఫెన్సింగ్ పోల్స్ పాతేందుకు జాన్ రామ్ కుమార్ జేసీబీతో శుభ్రం చేయించి ఫెన్సింగ్ పోల్స్ వేయించారు. 2020లో ఈ ల్యాండ్ ను మేము అంత శుభ్రం చేయించుకుంటున్నామండి. శుభ్రం చేయించుకున్న తరుణంలో మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వనమ వెంకటేశ్వర వారి తనయుడు వనమ రాఘవ వారి అనుచరులు ఒక 20 మంది వరకు, మరి పోలీసు వాళ్ళు ఒక 20 మంది వరకు, ఎస్ఐసి అందరూ వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి మా ల్యాండ్ ఇది రాఘవ ల్యాండ్ అని చెప్పేసి దాన్ని ఆక్రమించుకున్నారండి. స్వాధీనపరచుకొని మాకు ఫోన్ కాల్స్ చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ ఉండొద్దు, ఇది రాఘవన్న ల్యాండ్ అని చెప్పేసి వారి అనుచరులు మా మీద దౌర్జన్యానికి దిగి మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. అయినా సరే నేను ఇది ఎప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో నేను వారి బెదిరింపులకు భయపడకుండా ఇక్కడే ఉన్నాను. మరి మా ఆయన అయితే కూలి పని చేసుకుంటాడు, మాకు ఇదే ఆధారం అండి. నాకు చాలా అప్పులు ఉన్నాయి, మా ఆయనకు నాకు హెల్త్ బాగుండదు. అయినప్పటికీ మమ్మల్ని చాలా బెదిరించారు, చంపేస్తాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ల్యాండ్ వదిలేసి అని చెప్పేసి. మేము వెళ్ళిపోని పరిస్థితిలో మా ఇల్లు కూడా స్థానికంగా మేము ఏదైతే నివాసం ఉంటున్న ఇల్లు ఉందో ఆ ఇల్లును కూడా మాది 3 పోర్షన్ల ఇల్లు అండి. మరి ఆయన అనుచరులు వచ్చేసి మరి మా పక్కన ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని మరి మా ఇంటిని కూడా కూల్చి వేశారండి. 2 పోర్షన్ల ఇల్లు అంతా కూల్చి వేశారు, జేసీబీలు పట్టుకొని వచ్చి ఒక 30 మంది వరకు వచ్చి. తన భూమిని చక్కదిద్దుకునే క్రమంలో ఎమ్మెల్యే వనమ తన్నుడు రాఘవేంద్రరావు కన్ను జాన్ రామ్ భూమిపై పడింది. దాదాపుగా 30 మంది అనుచరగణంతో పోలీసు బలగాలతో ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకుని అధికార బలంతో ధరణిలో నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా చంపుతామని, లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. ఎమ్మెల్యే తనయుడి వేధింపులను తట్టుకుని పోరాడుతున్నారు. ప్రాణాలు పోయినా సరే న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతామని చెబుతున్నారు. ఈ న్యాయ పోరాటంలో బాధితుల ఇల్లు సైతం జేసీబీతో ఎమ్మెల్యే తనయుడు కాల్చివేశాడంటూ బాధితులు తెలిపారు.